అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. దివంగత వైఎస్ఆర్ చేసిన సాయాన్ని బాలకృష్ణ చనిపోయే వరకు గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఏమీ అనలేక వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదని చిరంజీవి చెప్పారని, అయినా అవమానం జరిగిందని టీడీపీ జనసేన ఎందుకు మొత్తుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతోంది. కేవలం రాజకీయ నేతలు కాదు, మిగతా సామాన్య ప్రజలు కూడా బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన మాట్లాడడానికి వైసీపీ నేత, వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అంశం తీవ్ర విమర్శలు అవుతూ ఉంది. అనేక మంది సినిమా స్టార్స్ కూడా ఈ అంశం బాలకృష్ణ మాట్లాడడం పట్ల తీవ్ర విమర్శలు వేస్తూ ఉంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కాదు, సినిమా స్టార్స్ మీద ఈ తరహా అసెంబ్లీలో వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కానీ దాదాపుగా ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక 15 నెలలు 16 నెలలు అయింది ఇది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ 15 నెలలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు పైన కానీ, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలపైన కానీ ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. ఏదో సినిమా రంగానికి సంబంధించి ఏదో ఆయన నెంబర్ 9వ ప్లేస్లో పెట్టారనే బాధతో చంద్రబాబు నాయుడిని ఏమనలేక, డిప్యూటీ సీఎంని ఏమనలేక, నారా లోకేష్ని ఏమనలేక ఆయన ఆక్రోశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్కడం చాలా బాధాకరం. ఎందుకంటే కానీ వాళ్ళ అహంకారం ఏ రీతిలో ఉంది, ఈరోజే కాదు ఏ రోజైనా కూడా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏందిరా అంటే వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాల, వాళ్ళు చెప్పిన మాటకు మనం జేగొట్టాల. మీరు చేసేది తప్పని చెప్పినా, మీ పద్ధతి బాలేదని చెప్పినా వెంటనే రివర్స్ గేమ్ మొదలవుతుంది. ఏంది ఆ గేమ్? బురద చల్లడం. ఈరోజు కూడా అదే పనే కదా. చిరంజీవికి అవమానం జరిగిపోయింది అని చెప్పి నిండు సభలల్లో చంద్రబాబు నాయుడు ఓ పక్క, పవన్ కళ్యాణ్ ఓ పక్క అందరు చెప్పినారు. సాక్షాత్తు చిరంజీవి గారే నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. ఏమని? నాకు ఎటువంటి అవమానం జరగలేదు, గౌరవంతో నన్ను ఆహ్వానించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సమస్యలను తెలుసుకొని మాకు లాభం చేకూరే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది తప్ప ఇక్కడ నాకేదో అవమానం జరిగిందని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నేను వెళ్ళి కలవడం వల్ల బాలకృష్ణకు కూడా లాభమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాలకృష్ణకు కానీ అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి కానీ ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి చిరంజీవి గారు చెప్పినారు. ఏ విషయమైనా తీసుకోండి అన్న, వాళ్ళు పొలిటిసైజ్ చేయాలా. ఓ పక్క మహేష్ బాబుని పిలిపించినారు, ప్రభాస్ను పిలిపించినారు, వీళ్ళందరినీ పిలిచి అవమానించినారు అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. మాకేమవసరం అన్న? మా పార్టీలో మహేష్ బాబు అభిమానులు ఉండరా, ప్రభాస్ అభిమానులు ఉండరా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండరా? మాకేమవసరం ఒకరిని అవమానించాల్సినది? ఈరోజు ఇదే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఒకరోజు ప్రొడ్యూసర్లు, ఒకరోజు డైరెక్టర్లు, విడతల వారీగా సినిమా హీరోలు పోయి బొకేలు ఇచ్చి శాల్వాలు కప్పి కలుస్తున్నారు కదా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ అవమానం చేస్తున్నాడని దాని అర్థమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని ప్రతిసారి పాపం ఆయన పైన విషం చిమ్ముతూ రాజకీయం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని వీళ్ళు చేతగానితనం కింద తీసుకున్నారు. తారకానికి బిల్స్ పెండింగ్ ఉంటే ఇచ్చినాడు. ఈయన అఖండ సినిమా రిలీజ్కి ప్రాబ్లం అవుతుందంటే దాన్ని సాల్వ్ చేసినాడు. ఇన్ని రకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మేలు ఈయన చచ్చిపోయే లాస్ట్ నిమిషంలో కూడా, ఎవరు? బాలకృష్ణ చచ్చిపోయే లాస్ట్ నిమిషంలో కూడా తల్లిని తండ్రిని ఎట్లయితే గుర్తు తెచ్చుకుంటారో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అటు గుర్తు తెచ్చుకొని చచ్చిపోవాలి. ఇది మొత్తానికైతే లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ తరహా విమర్శలు చేస్తున్నారనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తున్నారు. దీంతోపాటు బాలకృష్ణ వ్యాఖ్యలు అయితే తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపైన చిరంజీవి స్పందించారు. మిగతా ఆ రోజు మీటింగ్లో పాల్గొన్న హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా స్పందించాల్సి ఉంది. వాళ్ళు ఎలాగ స్పందిస్తారు అనేది చూడాలి. కెమెరా పర్సన్ వెంకట్తో రాకేష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.